కుట్ర చేసి ఏం చేస్తా వచ్చినాడంటే అక్కడ ఉన్నటువంటి దావీదుతో ఎవరైతే కొంతమంది దావీదు యొక్క స్నేహితులు ఉన్నారో, ముఖ్యులైనటువంటి వాళ్ళు ఉన్నారో, వాళ్ళందరినీ కూడా అబ్షలోము ఏం చేస్తూ వచ్చినాడు అంటే ప్రేరేపించి తన తట్టు తిప్పుకున్నాడంట. ఏం చేసినాడు? ప్రేరేపించి వాళ్ళను తన తట్టు తిప్పుకొని రాజు తర్వాత రాజు నేనే, తర్వాత ఏమన్నాడంటే ఇప్పుడు నేనే రాజు. తండ్రి ఉండగా కూడా ఏమంటున్నాడంటే నేనే రాజు అని ఏం చేసినాడంట, ఆ రథంలో ఏర్పరచుకున్నాడంట. కొంతమంది సైన్యాన్ని తన తట్టు తిప్పుకున్నాడు, కొంతమంది యుద్ధశూరులను తన తట్టు తిప్పుకొని నేనే ఇప్పుడు రాజును, మా తండ్రి కాదు రాజు అని చెప్పి ఆ విధంగా కనపరుచుకుంటూ ఆయన తిరుగుతూ ఉంటాడు. అక్కడ యెరూషలేములో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా తన తట్టు నేనే రాజునని చెప్పి తన తట్టు ఏం చేసినాడు? తిప్పుకుంటూ వచ్చినాడు. తన తట్టు తిప్పుకుంటూ వచ్చినాడు. ఈ విషయం ఏమైందంటే తను చేసింది ఏంటంటే కపటముతో చేసినాడంట. ఏం చేసినాడు? కపటం. ఏంటంటే మా తండ్రి ఎందుకు రాజుగా ఉండాలి, నేనెందుకు రాజుగా ఉండకూడదు కదా. మనుషుని స్వభావము అలాగే ఉంటుంది ఎప్పుడే కానీ. అంటే మానవుని స్వభావం సహజంగా, అందరిలో అలా ఉండదు, సహజంగా కొంతమందిలో ఎలా ఉంటుందంటే ఎందుకు వాళ్ళే అట్లా ఎందుకు ఉండాలి, మేమెందుకు ఆ విధంగా ఉండకూడదు అని ప్రయత్నిస్తున్నారు. కానీ ఇక్కడ అదే విధంగా అబ్షలోము కూడా చూస్తూ ఉంటున్నాం. అబ్షలోము యొక్క మనసులో కూడా తన తండ్రిపైనే తిరుగుబాటు చేసేవానిగా తాను ఆ విధంగా ఇతరులను పొరికొడుతూ వచ్చినాడు. పొరికొల్పి తన తట్టు తిప్పుకుంటూ వచ్చినాడు. తన తట్టు తిప్పుకొని ఇప్పుడు ఏం చేసినాడంటే యెరూషలేములో ఉన్నటువంటి వారందరినీ తన తట్టు తిప్పుకొని ఆయన హెబ్రోనుకి వచ్చినాడు. అంటే అప్పుడు దావీదు మహారాజు హెబ్రోను నుంచి పరిపాలించేవాడు. కాబట్టి తన తండ్రి ఎక్కడైతే పరిపాలిస్తూ ఉంటున్నాడో ఆ ప్రదేశానికి తన రథములను సైన్యమును ఏర్పరచుకొని దావీదుకు వ్యతిరేకంగా ఈ అబ్షలోము మరి తాను ఒక రాజును నేనే అని ప్రకటన చేసుకుంటూ తాను హెబ్రోనుకి వస్తున్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. అప్పుడు ఏమైందంటే ఇక్కడ ఒక చాలా ముఖ్యమైనటువంటి విషయం మనం గమనించాలి. ఇక్కడ ఈ చార్ట్లో మనం చూస్తూ ఉంటున్నాం, ఇక్కడ మనం చార్ట్లో చూస్తూ ఉంటున్నాం. ఎప్పుడైతే ఈ విషయం ఈ విధంగా అబ్షలోము తిరుగుబాటు చేసి దావీదు మీద, తన తండ్రి అనేటువంటి దావీదు మీదకి అబ్షలోము వస్తూ ఉంటున్నాడు, నేనే రాజు అని చెప్పుకొని రథములను ఏర్పరచుకొని సైన్యములు ఏర్పరచుకొని వస్తూ ఉంటున్నాడని ఎప్పుడైతే దావీదుకు తెలుస్తూ వచ్చినప్పుడు దావీదు ఏం చేస్తూ వచ్చినాడు? ఆ యొక్క హెబ్రోను నుంచి పారిపోతున్నట్టుగా మనం చూస్తూ వచ్చినాం. ఎందుకు పారిపోవాలా? దావీదు రాజు కదా, అవసరమైతే అబ్షలోమును చంపించవచ్చు కదా, అవసరమైతే అబ్షలోమును చంపించవచ్చు. బట్ అబ్షలోము గురించి, దావీదు గురించి ఒక మాట రాబడుతుంది. ఏంటంటే దావీదు అబ్షలోమును ఎంతో ప్రేమించినాడు. ఏం చేసినాడు? దావీదు అబ్షలోమును ఎంతగానో ప్రేమించిన కారణాన్ని బట్టి తనను చంపడానికి బదులుగా దావీదు ఏం చేస్తూ వచ్చినాడంటే ఆ యొక్క హెబ్రోను, అంటే తను ఏ ప్రాంతంలో అయితే పరిపాలిస్తూ ఉంటున్నాడో ఆ ప్రాంతంను విడిచిపెట్టి వెళ్ళిపోవడానికి ప్రారంభిస్తూ వచ్చినాడు. తనతో పాటు కొంతమందిని, తనకు సహకరించేటువంటి వారిని, అంత మాత్రమే కాకుండా తనతో పాటు కొంతమంది ఎవరైతే సైన్యంలో ఉంటొచ్చినారో అటువంటి వారు కొంతమంది దావీదును మేము నీ వెంటే వస్తామని చెప్పి దావీదును వెంబడిస్తూ వచ్చినప్పుడు దావీదు ఎట్లా వెళ్తూ వచ్చినాడంట తెలుసా? దావీదు ఎట్లా వచ్చాడు? ఆయన కాలినడకన వెళ్తూ వచ్చినాడు. ఆయన ఇదంతా మనకి ఏం జ్ఞాపకం చేస్తుందంటే యేసుక్రీస్తు ప్రభువారిని జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారిని కూడా ఆ విధంగానే కుట్ర పన్ని ఆయనను హింసించాలని చెప్పి, ఆయనను చంపాలని చెప్పి ఎంతోమంది ప్రయత్నం చేస్తూ వచ్చినారు యోగులు కదా. కాబట్టి దావీదు విషయంలో కూడా మనం చూసినట్టయితే, ఈ అంశంలో దావీదు విషయంలో కూడా మనం చూసినట్టయితే యేసుక్రీస్తు ప్రభువారు మనకు జ్ఞాపకం చేయబడుతూ ఉంటున్నారు. ఇప్పుడు ఏ విధంగా అయితే దావీదు అబ్షలోమును ప్రేమించి యెరూషలేమును విడిచిపెట్టి వెళ్తూ ఉంటున్నాడు, అట్లనే యేసుక్రీస్తు ప్రభువారు కూడా మనం ఎన్నోసార్లు తండ్రి అయినటువంటి దేవుణ్ణి, కుమారుణ్ణి, పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనం ఎన్నోసార్లు వ్యతిరేకించినప్పటికీ దావీదు ఏ విధంగా అయితే అబ్షలోమును ప్రేమించి అబ్షలోమును చంపకుండా హెబ్రోను విడిచిపెట్టి వెళ్ళిపోతా ఉంటున్నాడో, అట్లనే యేసుక్రీస్తు ప్రభువారు కూడా మనం ఎన్నోసార్లు తిరుగుబాటు చేసినప్పటికీ యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని శిక్షించకుండా ఆ శిక్ష తనపైనే వేసుకొని ఆయన ఆ కలువరి శిలువకు, ఆ గరుకు రాళ్లలో నడుచుకుంటా, భారమైన శిలువను మోసుకుంటా ఆ గల్గొతా కొండకు వెళ్ళినట్టుగా మనకు జ్ఞాపకం చేయబడుతుంది.
ఇక్కడ దావీదు మెట్టుకైతే చంపాలనుకుంటే అబ్షలోమును చంపవచ్చు. బట్ దావీదు ఆ యెరూషలేములో గొప్ప రాజు అయినప్పటికీ ఆయన పారిపోతున్నట్టుగా చూస్తున్నాం. కారణం ఏంటంటే తన కుమారుడైనటువంటి అబ్షలోమును దావీదు. ఇంకొకటి, ఒకవేళ తిరుగుబాటు చేసి అబ్షలోముతో యుద్ధంకి వెళ్ళినట్లయితే తన పట్టణం పాడైపోతుంది, జనులు నష్టపోతారు. ఈ సత్యం కూడా దావీదు గుర్తెరుగుతూ వచ్చింది. ఎక్కడ నా పట్టణం పాడుకోవద్దు, ఎక్కడ నా జనం కూడా నశించిపోవద్దు అని చెప్పి ఆలోచనతో దావీదు ఏం చేస్తూ వచ్చినాడంటే యుద్ధములకు వెళ్ళకుండా తాను పారిపోతూ వచ్చినాడు. అంటే పారిపోతూ వచ్చినాడంటే తనకు చేతగాక పారిపోయినాడని కాదు, కానీ ఈ 3 అంశములు 3 పాయింట్స్ తను ఎదుట పెట్టుకుంటూ వచ్చినాడు. ఒకటి, అబ్షలోమును ప్రేమించినాడు. రెండవది, యెరూషలేమును ప్రేమించినాడు. మూడవది, తన ప్రజలను ప్రేమించినాడు. ఎక్కడ అబ్షలోము చనిపోవద్దు, రెండవది యెరూషలేము పాడుగావద్దు, యెరూషలేములో ఉన్న జనులు నశించిపోవద్దు. ఈ 3 కారణాలను బట్టి దావీదు పారిపోతూ వచ్చినాడు. ఎట్లా పారిపోతూ వచ్చినాడు అంటే ఏడ్చుకుంటా వెళ్తూ వచ్చినాడు, రాయబడతా వచ్చినాడు. ఆయన ఏడ్చుకుంటా వెళ్తా వచ్చినాడు. అంత మాత్రమే కాదు, తను వెళ్తున్నప్పుడు దావీదు ఎప్పుడే కానీ మందసమును ప్రేమించేవాడు. ఆ దినాల్లో మందిరం లేదు, మందసం ఉంది. అది మందసం అంటే మళ్ళీ పెద్ద సబ్జెక్ట్, మనకు ఉన్నది హాఫ్ అన్ అవర్ కాబట్టి మీరు ఇంతవరకు మందసం గురించి ఎన్నోసార్లు విన్నారు మీరు. కాబట్టి మందిరం అప్పుడు మందసం లేదు కాబట్టి దేవుని మందసమే దేవుని సన్నిధిగా భావించి దాని చుట్టూ చేరి ప్రజలు ప్రభుని ఆరాధించేవారు. కాబట్టి ఆ మందసమును దావీదు ఏం చేస్తూ వచ్చినాడంటే అబ్షలోము కుట్ర చేస్తున్న కారణాన్ని బట్టి ఆ మందసము తిరిగి తనతో పాటు కాకుండా అది యెరూషలేములోనే ఉండాలని తలస్తూ వచ్చినాడు. ఎందుకంటే దేవుడు యెరూషలేమునే కోరుకుంటూ వచ్చినాడు, దావీదు కూడా యెరూషలేమునే కోరుకుంటూ వచ్చినాడు. దేవుని మందసం కూడా యెరూషలేములోనే ఉండాలని దావీదు ఇష్టపడి ఏం చేసినాడంట ఆ మందసమును తిరిగి మీరు యెరూషలేముకి హెబ్రోనుకి తీసుకొని వెళ్ళి పెట్టాలని చెప్పి అక్కడ ఉన్నటువంటి వాళ్ళతో చెప్తా వచ్చింటున్నాడు. ఎప్పుడైతే దావీదు హెబ్రోను విడిచి కిద్రోను వాగు దాటి వెళ్తా వస్తున్నాడో ఆ సమయంలో మందసమును తిరిగి యెరూషలేమునకు తీసుకొని వెళ్ళమని చెప్పినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. అయితే ఈ బాధ్యత ఎవరికి అప్పగిస్తూ వచ్చినాడంటే అహీమాసు అనేటువంటి యాజకుడు, తర్వాత ఇంకొక వ్యక్తి పేరు ఏమంటే యోనాతాను. ఈ ఇద్దరు యొక్క యాజకులు అంటే దేవుని మందిరంలో పరిచర్య చేసేవారు. వీళ్ళకు ఈ బాధ్యతను అప్పగిస్తూ వచ్చినాడు. ఈ మందసం తీసుకొని పోవడం మాత్రమే కాదు, కానీ అక్కడ ఆ యొక్క యెరూషలేములో హెబ్రోనులో ఈ యోనాతాను ఏవేవి కుట్రలు చేస్తుంటున్నాడో ఆ కుట్రలన్నింటినీ కూడా తెలుసుకొని నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వమని చెప్పి పంపిస్తూ వచ్చినాడు. ఈ సెకండ్ చాప్టర్ మనకు అదే కనబడుతూ వచ్చినాడు. దావీదు అబ్షలోము రాజుగా తనను తాను హెచ్చించుకోవడము, నా తండ్రి ఎందుకు రాజు ఉండాలని నేను ఎందుకు రాజుగా ఉండకూడదని చెప్పి తనను తానే రాజు. ఇక్కడ నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఇది మీరు యువనస్తులు చాలా ప్రాముఖ్యమైన విషయం. దేవుడు ఎవరిని ఏ స్థానంలో ఉంచాలనేది నిర్ణయించడం దేవుని పని, దానికి లోబడి ఉండడం మన పని అంతే. దేవుడు ఎవరిని ఏ స్థానంలో ఉంచాలన్నది దేవుని పని, మనం లోబడి ఉండడం మన పని. ఎందుకు వాళ్ళే చేయాలి నేను ఎందుకు చేయొద్దు అనే తలంపు మనలో ఎప్పుడు రావద్దు. దేవుడు తన సొంత సమయంలో తన చిత్తానుసారమైన సమయంలో మనకి ఇచ్చే స్థానం దేవుడు తప్పకుండా ఇస్తాడు. ఆ సమయం కొరకు అందుకనే ఒక మాట రాయబడుతుంది బైబిల్లో. ఏం మాట రాయబడుతుందంటే ఆయన తగిన సమయంలో మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన చేతి కింద ఎట్లుండాలంట దీన మనస్కులై ఉంటుందని చెప్పి. కానీ అబ్షలోము అట్లా చేయలేదు. అబ్షలోము ఏం చేసాడు? ఇప్పుడు అబ్షలోము ఒక విషయం ఆలోచించు. ఒకవేళ దావీదు చనిపోతే దావీదు తర్వాత బహుశా అబ్షలోమే రాజు కావచ్చు కదా. ఆ కాలంలో తండ్రి చనిపోయిన తర్వాత కుమారులే రాజులు. ఈ కాలంలో అట్లా లేదు, కానీ ఆ పాత నిబంధన కాలంలో రాజుల కాలంలో రాజు చనిపోతే రాజు తర్వాత కుమారులే రాజులు. బట్ అబ్షలోము అంతవరకు కూడా ఒప్పుకోలేదు. తండ్రి ఉండగానే నేను రాజు, వై నాట్ నేనెందుకు రాజు కాకూడదనే అదృష్ట ఆలోచన తనలో కలుగుతాను. కాబట్టి మనం కూడా ఎప్పుడే కానీ మన చదువుకునే ప్లేసెస్లో కానీ, మనం ఉంటున్న ప్లేసెస్లో కానీ, మన చర్చ్లో కానీ, ఇంకెక్కడే కానీ దేవుడు మనం ఉంచినటువంటి స్థానంలో మనం ఉండడానికి ప్రయత్నించాలి. ఒకవేళ దేవుడు ఆశీర్వదించాలి, దీవించాలి, హెచ్చించాలని అనుకుంటే తన సొంత సమయంలో దేవుడే తన చిత్తానుసారమైనటువంటి సమయంలో ఆ స్థానంలో దేవుడు ఉంచడానికి మనల్ని నడిపిస్తాడు. అంతేగాని దేవుడు ఇవ్వకుండా నేను లాక్కోవడానికి మనం ప్రయత్నం చేయడానికి వీల్లేదు. ఆ విధంగా చేస్తే నష్టపోయేది ఎవరంటే మనమే నష్టపోతాం. బెస్ట్ ఎగ్జాంపుల్ ఆ విషయంలో ఎవరో కాదు, మనం
చెప్పుకుంటున్నటువంటి స్టోరీలో ఉన్నటువంటి అంశాలు. ఆ విధంగా రాజుగా హెచ్చరించుకుంటూ వచ్చినాడు. రాజుగా హెచ్చరించుకున్న కారణాన్ని బట్టి, దావీదు తన కుమారుని ప్రేమించిన కారణాన్ని బట్టి అబ్షాలోము చంపకుండా దావీదు యెరూషలేమును విడిచి వెళ్ళిపోయినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. తర్వాత మందసమును ప్రేమించి ఆ యెరూషలేము మందిరంలోనే ఉన్న యెరూషలేములో ఉండాలని మందసమును యెరూషలేములోనే పంపించి అక్కడ అబ్షాలోము చేస్తున్నటువంటి కుట్రలన్నింటిని గురించి దావీదు ఏం చేస్తూ వచ్చినాడు? తెలుసుకుంటూ వచ్చి దావీదు ఏం చేస్తూ వచ్చినాడంట? దీని విషయమై తనకు తనకు ఒక వ్యక్తిని ఏర్పరచుకొని అక్కడ అబ్షాలోము ఏమేమి ప్లాన్ చేస్తూ ఉంటున్నాడు, యెరూషలేములో ఏమేమి జరుగుతూ ఉంటున్నది, అన్ని విషయాలు ఆ వ్యక్తి ద్వారా దావీదు తెలుసుకుంటూ దాని ప్రకారంగా దాని ప్రణాళిక రచిస్తూ దావీదు ముందుకెళ్తూ వచ్చినాడు. అన్నిటికంటే ముఖ్యంగా దావీదు ఇక్కడ ఒక పని చేస్తూ వచ్చినాడు. ఏంటంటే యెరూషలేములో జరుగుతున్న విషయాలన్నింటినీ దావీదు తెలుసుకొని ఏం చేస్తాడంట? ప్రార్థన చేస్తూ వచ్చినాడు. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఎప్పుడైతే శత్రువు మన పైనకి వస్తాడో, చెలరేగి శత్రువు అంటే నాట్ అట్ ఆల్ ఎనీ ఏదో బ్యాటిల్, యుద్ధం అట్లాంటి శత్రువు కాదు, కానీ అపవాదైనటువంటి సాతానుడు కొన్ని సందర్భాల్లో మన పైకి అంటే శ్రమలు, కష్టములు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు ఇట్లాంటివి తీసుకొని వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే, దావీదు ఏ విధంగా అయితే తన కష్టకాలంలో, అందుకని దావీదు మహారాజు చాలా చోట్ల రాస్తాడు, నా కష్టకాలంలో నా దేవుడికి నేను మొరపెట్టి తిని ఆపదలన్నింటిలో నుంచి దేవుడు నన్ను విడిపించను అంటాడు. చాలాసార్లు ఆ కీర్తనల గ్రంథంలో ఈ మాటలు తను ఉపయోగిస్తూ వచ్చినాడు. ఇక్కడ కూడా మనం చూస్తూ ఉంటున్నాం, దావీదుకు కష్టకాలం వచ్చింది. తన కుమారుడే తన పైన తిరుగుబాటు చేసి తనను చంపడానికి ప్రయత్నిస్తూ తనను వెంటాడుతూ వస్తున్న తరుణంలో దావీదు పారిపోతూ తను అక్కడ విషయాలు తెలుసుకుంటూ దావీదు చేసిన పని ఏంటంటే ప్రార్థన చేస్తూ వచ్చినాడు. కాబట్టి మన జీవితంలో కూడా మనం కూడా నేర్చుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, మన జీవితాల్లో మనకు దావీదు లాంటి కష్టాలు మనకు రాకపోవచ్చు, కానీ మన జీవితంలో మనకు ఎన్నో కష్టాలు వస్తాయి కదా. మన జీవితంలో మన కష్టాలు ఎవరు చెప్పరు. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఎవరి కష్టాలు వాళ్ళకు ఉంటాయి కదా. కాబట్టి మన కష్టాల్లో, బాధల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో మన మమ్మీకి, మన డాడీకి, లేకుంటే మన సిస్టర్కి, మన బ్రదర్కి, వాళ్ళకు కాదు మనం చెప్పాల్సింది. దావీదు ఈ స్కిల్ రాజులతో పరిచయాలు ఉంటాయి కదా. ఇప్పుడు మినిస్టర్స్ ఉంటారు, లేదంటే సీఎంస్ ఉంటారు, వాళ్ళకు వేరే రాష్ట్రం వాళ్ళతో, వేరే మంత్రులతో, వేరే ప్రజలతో వాళ్ళకి ఫెలోషిప్ ఉంటుంది. వాళ్ళు అట్లాంటి టైంలో రాజులు ఏం చేస్తారంటే వాళ్ళకి యుద్ధం, ఇది ఇప్పుడు బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇజ్రాయెల్ పాలస్తీనా యుద్ధం జరుగుతూ ఉంటే ఏమవుతుంది, ఒక దేశం మీద ఆధారపడుతూ ఉంటున్నది. దేని కొరకు? యుద్ధంలో జయించడం కొరకు, వాళ్ళ నుంచి వెపన్స్ తీసుకోవడం కొరకు ఈ విధంగా ఆధారపడుతూ ఉంటుంది. దావీదు కూడా రాజే. దావీదుకు ఒక ఆపద వచ్చేది. ఇప్పుడే కాదు, దావీదుకు అనేక ఆపదలు ఎన్నోసార్లు వచ్చినప్పుడు ఎప్పుడే కానీ దావీదు జీవితంలో మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, దావీదు ఎప్పుడు కూడా ఎవరిపైన ఆధారపడదు. కష్టకాలంలో దావీదు ఎప్పుడు కూడా ఎవరిపైన ఆధారపడదు. తను సృష్టించిన సృష్టికర్త అయినటువంటి దేవుడిపైనే దావీదు ఆధారపడుతూ వచ్చినాడు. మనం కూడా దావీదు జీవితంలో నేర్చుకోవాల్సిన విషయం అది. మన కష్టాల్లో, మన బాధల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో మనం మన మమ్మీ డాడీ పైన కాకుండా వాళ్ళపైన ఆధారపడొద్దంటే కంప్లీట్గా వాళ్ళపైన ఆధారపడొద్దని నేను చెప్పట్లేదు. వాళ్ళకంటే ఫస్ట్ ప్రయారిటీ వి హావ్ టు గివ్ టు ది గాడ్. మనల్ని సృష్టించిన సృష్టికర్త అయినటువంటి దేవునికి మన సమస్యను చెప్పుకోవాలి. మన కష్టాలు, మన బాధలు. దావీదు అదే చేస్తూ వచ్చినాడు. ఎవరి దగ్గరికి వెళ్ళి తన కష్టాలు, బాధలు అన్ని దేవుని దగ్గరికి వెళ్ళి తన కష్టకాలంలో దావీదు దేవునికి మొరపెట్టుకుంటూ వచ్చి, మనం కూడా దావీదు జీవితంలో మనం నేర్చుకోవాల్సినటువంటి విషయం ఇది. చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం ప్రార్థన. మన కష్టాల్లో, మన బాధల్లో, మన ఇరుకుల్లో మనం ప్రార్థన చేస్తూ ఉంటున్నామా? దేవునికి మొరపెడతా ఉంటున్నామా? మనం యవనస్తులమే, పెద్దవాళ్ళం కాదు, మనకు అంత అనుభవం లేదు. మనకి ఏదైనా కష్టం వస్తే మనం మమ్మీ డాడీకి చెప్పుకుంటాం. తప్పు కాదు, నేను చెప్పట్లేదు. కానీ మన మమ్మీ డాడీకి చెప్పడం కంటే ముందు మనల్ని సృష్టించిన మన సృష్టికర్తకు చెప్పడం చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఈ విషయాన్ని మనము గుర్తించుకోవాల్సిందిగా ప్రభుపేట మనం చేస్తూ ఉంటున్నాం. తర్వాత మనం చూస్తున్నటువంటి సబ్జెక్ట్ ఏంటిది? ఆనర్ అండ్ డిజానర్. ఘనమైన పాత్రలు, ఘనహీనమైనటువంటి పాత్రలు మనం చూస్తాం. ఇప్పుడు చెప్పుకున్నటువంటి స్టోరీలో మనకు అర్థమైంది ఏంటంటే, ఘనమైన పాత్ర ఎవరు? దేవుడు. ఎందుకంటే దేవుని కనపరుస్తూ వచ్చినాడు, దేవుని హెచ్చిస్తూ వచ్చినాడు, దేవుని ఆరాధిస్తూ వచ్చినాడు.
దేవుని మందిరం గురించి ఆలోచిస్తూ వచ్చినాడు, దేవునికి ప్రార్థిస్తూ వచ్చినాడు తన కష్టకాలంలో. ఆయన ఘనమైనటువంటి పాత్ర, ఘనహీనమైన పాత్ర ఆ విషయాల్లో దేవునికి వ్యతిరేకంగా జీవిస్తూ, తండ్రికి వ్యతిరేకంగా జీవిస్తూ వచ్చినాడు, యెరూషలేము ప్రజలకు వ్యతిరేకంగా జీవిస్తూ వచ్చినాడు. కాబట్టి దేవుడు నీ నుంచి నా నుంచి కోరుతుంది ఏంటంటే ఘనమైనటువంటి పాత్రలుగా మనం ఉండాలని దేవుడు ఇష్టపడతా వచ్చినాడు. ఘనహీనమైన పాత్రలుగా మనం ఉండకూడదని దేవుడు ఇష్టపడతా వచ్చినాడు. మనం చూసినట్టయితే పాత్రలు అనగా మనకేం గుర్తొస్తుంది? వెజల్స్ అనగా పోతే మనకేం గుర్తొస్తుంది? ఇంకేం గుర్తొస్తుంది? పాత్రలు అంటే మన ఇంట్లో ఉన్నటువంటి గిన్నెలు, చెంబులు కదా, ఇవన్నీ జనరల్గా పాత్రలు అంటే జనరల్గా మన ఇంట్లో ఉన్నటువంటి గిన్నెలు, వెజల్స్, చెంబులు ఇలాంటివి. బైబుల్ ఏం చెప్తా ఉందంటే, బైబుల్ ఏమని చెప్తా ఉందంటే, చదువుదాం, ఒక మాట చదువుదామా? ఇంతకుముందు చదివిన మాటని 2:20 2 తిమోతిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం. చదవగలిగిన మాట మనం చదవచ్చు. 2:20 తెలుగు బైబిల్ ఎవరి దగ్గర లేదనుకుంటా కదా. సరే, నేనే చదువుతాను. గొప్ప ఇంటిలో వెండి పాత్రలు, బంగారు పాత్రలు మాత్రమే కాక కర్రని, మంటివి కూడా ఉండును. వాటిలో కొన్ని ఘనతకు, కొన్ని ఘనహీనతకు వినియోగింపబడును. దీంట్లో 2 రకాల పాత్రలు కనబడతా ఉంటున్నాయి. ఘనత వహించిన పాత్రలు ఏంటి అంటే వెండి, బంగారం. తర్వాత ఘనహీనత కనబడుతున్నటువంటి ఏంటి? కర్రవి, మట్టి. కాబట్టి మన ఇంట్లో కూడా మనం చూసినట్టయితే మన ఇంట్లో కూడా వస్తువులు ఉంటాయి. దాంట్లో కొన్ని విలువ కలిగినటువంటివి ఉంటాయి, కొన్ని అంత విలువ లేని వస్తువులు. అన్నీ అవసరమే. ఇంట్లో విలువైన వస్తువులు అవసరమే, విలువ లేని వస్తువులు కూడా ఇంట్లో అవసరమే. అట్లనే మనం ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ 2 పాత్రలు కనబడుతూ ఉంటున్నాయి. అయితే వెండి, బంగారు దేవుడు నీ నుంచి నా నుంచి కొడుతుంది ఏంటంటే విలువైనటువంటి పాత్రలుగా ఉండాలని దేవుడు కొడుతున్నాడు. కానీ కర్ర, తర్వాత ఇంకేమన్నది కర్ర, తర్వాత మంటివి అంటే ఇవి ఘనహీనతకు సాదృశ్యంగా ఉంటున్నాయి. అంటే దేవుని ఘనపరచనటువంటి వాటికి సాదృశ్యంగా కనబడుతూ ఉంటున్నాయి. కాబట్టి ఇప్పుడు మనం ప్రశ్నించుకోవాలా, మరి మనం దేవుని మందిరంలో కానీ మనం దేవుని దృష్టిలో కానీ మనం ఘనమైనటువంటి పాత్రలుగా కనబడుతూ ఉంటున్నామా దేవునికి, లేకుంటే ఘనహీనమైనటువంటి పాత్రలుగా కనబడుతూ ఉంటున్నామా? ఎవరు ఘనత దేవుని దృష్టిలో ఎవరు ఘనత కలిగిన వారుగా కనబడుతూ ఉంటున్నారు, దేవుని దృష్టిలో ఎవరు ఘనతహీనులుగా కనబడుతుంటున్నారు అనేది ముందున్న చార్ట్స్లో మనం చూస్తాం. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మనకు ఒక ఇల్లు కనబడుతూ ఉంటుంది కదా, ఒక హౌస్ కనబడుతుంది. ఈ హౌస్లో ఏమున్నాయి? కొన్ని వాల్యుబుల్ ఐటమ్స్ ఉన్నాయి, కొన్ని ఇన్వాల్యుబుల్ ఐటమ్స్ ఉన్నాయి కదా. కాబట్టి దేవుని మందిరంలో కూడా 2 రకాల మనుషులు ఉంటారు. వాల్యుబుల్ పీపుల్ ఉంటారు, ఇన్వాల్యుబుల్ పీపుల్ ఉంటారు. అంటే ఘనమైన పాత్రలుగా ఉండే వాళ్ళు ఉంటారు, ఘనహీనమైనటువంటి పాత్రలుగా ఉంటారు. దేవుడు ఎప్పుడే కానీ ప్రతి వ్యక్తి నుంచి, అంటే మందిరంలో ఘనహీనుల్ని మనం తప్పుగా ఉద్దేశించి కాదు, కానీ దేవుడు ఎప్పుడే కానీ మందిరంలో అందరూ ఘనమైనటువంటి పాత్రలుగా ఉండాలనే దేవుడి ఉద్దేశం. అందరూ ఘనమైనటువంటి పాత్రలుగా ఉండి దేవుని ఘనపరచాలనేదే దేవుని యొక్క ఉద్దేశం. కాబట్టి మనం కూడా గొప్ప ఇంటిలో ఏముంటాయంట? గొప్ప ఇంటిలో వెండి, బంగారు పాత్ర. కాబట్టి దేవుని మందిరం ఒక గొప్ప ఇల్లు. ఈ గొప్ప ఇంటిలో నేను ఎట్లా ఉండాలా? వెండి, బంగారు వల్లే ఉండాలి. వెండి, బంగారం వల్లే విలువైనటువంటి వారు వల్లే దేవుని గణపరిచే వారంగా, దేవుని ఇంటిలో మనం గణపరిచే వారంగా మనం ఉండాలని దేవుడు ఆశిస్తాడు. ఇప్పుడు మన మనసుకు మనకు తెలుసు, మనం దేవుని ఇంటిలో ఎట్లా ఉన్నాము. వెండి పాత్రలుగా ఉన్నామా, బంగారు పాత్రలుగా ఉన్నామా, వెండి పాత్రలుగా ఉన్నామా, లేకుంటే కర్ర వల్లే ఉన్నామా, లేకుంటే మట్టి వల్లే ఉన్నామా, అది మన ఎవరి వ్యక్తిగత విషయం వాళ్ళకి తెలుసు. కాబట్టి ప్రభు నీ నుంచి నా నుంచి కోరుతుంది ఏంటంటే ఇంతవరకు మనము బంగారు కాకుండా ఒకవేళ కర్ర వల్లే, తర్వాత మట్టి వల్లే ఉన్నట్టయితే దేవుడు ఈ నూతన VBSలో 2024 VBSలో దేవుడు నీ నుంచి నా నుంచి ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంది ఏంటంటే ఇంతవరకు మీరు కర్ర పాత్రల వల్లే ఉన్నారు, ఇంతవరకు మీరు మట్టి పాత్రల వల్లే ఉన్నారు. ఇప్పటి నుంచి నా గొప్ప ఇంటిలో మీరు గొప్ప పాత్రలుగా ఉండాలని దేవుడు
ఇష్టపడతా ఉంటున్నాడు. ఏలి ప్రార్థన మందిరంలో ఉన్నటువంటి యవనస్తులు అందరూ కూడా ఎట్లా ఉండాలని కోరుతా ఉంటున్నాడు దేవుడు? గొప్ప పాత్రలుగా, విలువైనటువంటి పాత్రలుగా, బంగారు పాత్రలుగా, వెండి గల పాత్రలుగా దేవుడు ఉండాలని ఇష్టపడతా ఉంటాడు. మనం ఇంకా ముందుకు వచ్చినట్టయితే ఇంతవరకు మనం ఇక్కడ చూసినాం, ఫస్ట్ చార్ట్లో చూసినాం కదా. ఈ ఫస్ట్ చార్ట్లో 2 కనబడతాం, ఇది లాస్ట్ చార్ట్. ఇంకా ఫస్ట్ చార్ట్లో కూడా మనకు ఆ వెజిల్స్ కనబడతాం ఇక్కడ కదా. ఫస్ట్ చార్ట్లో 2 వెజిల్స్ కనబడతాం, తర్వాత ఇక్కడ ఇంకొక వెజిల్ కనబడతాం. ఇది ఇజ్రాయెల్ ప్రాంతంలో, యూదా దేశంలో, అంటే ఆ చుట్టుపక్కల ప్రాంతంలో ఆ కాలంలో వాళ్ళు నీళ్లు పోయడానికి ఉపయోగించినటువంటి జార్ అనుకోవచ్చు. మనం కుండ, పాత్ర, జార్ అనుకోవచ్చు. ఆ దినాల్లో వాళ్ళు ఉపయోగించినటువంటి, ఇప్పటికీ కొంతమంది దీన్ని కంటిన్యూ చేస్తూ ఉన్నారంట. కాబట్టి ఇది నేను ఎందుకు చూపిస్తూ ఉంటున్నానంటే, ఆ దినాల్లో మరి అక్కడ చూసినట్టయితే ఇజ్రాయెల్ ప్రాంతంలో, ఆ చుట్టుపక్కల ప్రాంతంలో ఆ దినాల్లో మరి అది ఎడారి ప్రాంతంగా చెప్తూ ఉంటారు మ్యాక్సిమం. ఇప్పటికి కూడా మనకు తెలుసు, ఈజిప్టు, జెరూసలేం ఇవన్నీ చూసినట్టయితే ఎడారి ప్రాంతం, నీళ్ళు ఎక్కువగా దొరకవు. అయితే ఆ దినాల్లో ఏం చేసేవాళ్ళు అంటే, బావి దగ్గరికి వెళ్ళి నీళ్లు చేదుకొని మార్గంలో వెళ్తూ ఉంటే వాటసారులు ఎవరైనా మార్గంలో వస్తూ ఉంటే, ఎవరికైనా దాహం వేసి, దాహం బెస్ట్ ఎగ్జాంపుల్ మనకు తెలుసు కదా, బైబిల్లో ఎంతమంది ఉన్నారు కదా. ఎలియాజరుకు నీళ్ళు వచ్చిన వ్యక్తి ఎవరు? రెబెకా కదా. ఈ బావిలో నీళ్ళు చేదుకొని వస్తూ ఉంటే ఎలియాజరు దాహం నాకు ఇమ్మన్నప్పుడు తనకే కాదు తన ఒంటెలకు కూడా నీళ్ళు వస్తుంది. అట్లనే యేసుక్రీస్తు ప్రభు వారు కూడా సమరయ స్త్రీని దర్శించడానికి బావి దగ్గరికి వెళ్తా వచ్చు. ఇవన్నీ మనకి ఏం జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాయంటే, ఆ కాలంలో స్త్రీలు, యెరూషలేములో ఉన్నటువంటి స్త్రీలు కానీ, ఆ చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్నటువంటి స్త్రీలు కానీ బావి దగ్గరికి వెళ్ళి నీళ్లు చేతుకొని వెళ్తా ఉన్నప్పుడు, బాటసారులకు ఎక్కడైనా దాహం వేసి మార్గముల మధ్యలో దాహం నాకు అడిగినప్పుడు వాళ్ళు కాదనకుండా నీళ్ళు ఇచ్చేవారు. ఎందుకంటే మనిషి జీవించాలంటే చాలా ముఖ్యమైనటువంటి ఏమనొచ్చు దీన్ని, ఒక జీవించడానికి చాలా ముఖ్యమైనటువంటి పదార్థాలు పదార్థం అనొచ్చు, లిక్విడ్ అనుకోవచ్చు. ఈవెన్ మనిషి తినకుండా 40 days to 50 days ఉండొచ్చు అంట, కానీ వాటర్ లేకుండా జీవించలేడు. కాబట్టి ఇజ్రాయెల్ దేశంలో కానీ, చుట్టుపక్కల ప్రాంతంలో కానీ ఆ దినాల్లో ఈ సత్యాన్ని వారు గుర్తెరిగి, నీరే మనిషికి జీవము, ఏంటిది? నీరే మనిషికి జీవము అని ఈ సత్యంలో గుర్తెరిగిన వారై ఎవరే కానీ వాటర్ అడిగితే లేదు అనకుండా ఇచ్చేవారు. మనం ఎట్లా ఉంటాం ఈ కాలంలో? అదే మనమైతే ఏదో ఇక్కడ నుంచి బహుశా ఆ తార్నాక వరకు బావి ఉంది అనుకుంటాం, మనం పోయి నీళ్ళు చదువుకొచ్చుకుంటున్నాం. హెచ్ఎంటీ కాలనీలో ఎవరైనా కలిసి మాకు కొంచెం వాటర్ పోయబట్టి ఈ కాలంలో మనం ఏమంటాం? మాకే నీళ్ళు లేవు, మేమే నడుచుకుంటా ఇక్కడ నుంచి తార్నాక పోయి బావిలో నీళ్ళు నింపుకొని మేము వస్తూ ఉంటే, నువ్వు మధ్యలో మాకు నీళ్ళు అడిగితే నీకు వస్తే మేమేం చేయాలంటాం కదా. ఈ కాలంలో మన పరిస్థితులు అట్లా. కానీ ఆ కాలంలో అట్లా కాదంట, అడిగితే వెంటనే పోసేవాళ్ళంట, మళ్ళీ నింపు. బెస్ట్ ఎగ్జాంపుల్ రిబ్కానే మనకు కదా. పోసి మళ్ళీ పోయి మళ్ళీ బావిలోకి దిగి, బావి అనగానే అంత ఈజీగా ఉండే కాదు, దిగిపోవాలి. ఆ బావిలోకి దిగిపోయి మళ్ళీ నింపుకొని మళ్ళీ వచ్చేవాళ్ళు. అంటే నీరే చాలా ప్రాముఖ్యమైనది మనిషికి. అట్లనే ఈ నీరు దేనికి సాదృశ్యంగా ఉంటున్నది అంటే, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు యొక్క వాక్యమునకు సాదృశ్యంగా ఉంటున్నది. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారికి సాదృశ్యంగా ఉంటున్నది. ఇప్పుడు ఈ స్త్రీ ఏ విధంగా అయితే నీరు చేరుకొని తన మార్గంలో వెళ్తా వచ్చినప్పుడు దాహం కలిగినటువంటి వారి దాహం తీరుస్తూ వచ్చినారు, ఈ లోకంలో కూడా యేసుక్రీస్తు ప్రభు వారిని ఎరగనటువంటి వారు ఎంతో దాహంతో ఉంటున్నారు. అలాంటి దాహం తీర్చే పని వద్ది మనదే. అలాంటి దాహం తీర్చే పని మనది. మరి ఈ దాహం తీర్చగలుగుతా ఉంటున్నామా? ఎప్పుడు తీరుస్తారు దాహం? ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. దాహం ఎప్పుడు తీరుస్తారు? వెజిల్లో వాటర్ ఉంటేనే కదా. వెజిల్లో వాటర్ ఉంటేనే ఇతరుల దాహం తీర్చగలరు. మరి ఇప్పుడు వెజిల్లో వాటర్ కావాలంటే ఎక్కడికి వెళ్ళాలా? బావి దగ్గరికి వెళ్ళాలి. బావి దగ్గరికి వెళ్ళి వెజిల్లో వాటర్ నింపుకోవాలి. నింపుకున్నప్పుడే ఇతరులకి. అట్లనే మనం కూడా ఎప్పుడు ఇతరుల దాహం తీర్చగలమంటే యేసుక్రీస్తు ప్రభువారు అనేటువంటి బావి దగ్గరికి మనం వెళ్ళాలి.
యేసుక్రీస్తు అంటే బావి దగ్గరికి మనం వెళ్ళాలి. వెళ్ళి ప్రభువా మరి ఎప్పుడు నింపుతారంటే ముందు కొంచెం నేను ముందుకు చెప్తాను. యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వెళ్ళి ప్రభువా నేను నింపబడాలా, తర్వాత నేనేం చేయాలి, నింపబడ్డ నేను ఇతరుల దాహం తీర్చమని ఈ స్త్రీ అవగాహన చేస్తాను. తాను బావి దగ్గరికి వెళ్ళి నింపుకుంది, మార్గంలో ఉన్నటువంటి వారికి ఆ యొక్క నీళ్లను తాను. ఇక్కడ కూడా మనం చూస్తుంటున్నాం. అదే నేను చెప్పినట్టు పాతకాలంలో వాళ్ళు బావి దగ్గరికి వెళ్ళి, ఇది చాలా చిన్న పౌండ్ లాగా చూపిస్తున్నాను ఇక్కడ పిక్చర్లో, కానీ బావి అంటే చాలా లోతు ఉంటుంది. బెస్ట్ ఎగ్జాంపుల్ రూతు విషయం మనం చదివితే అర్థమైంది. అది ఎంతో లోతు అయింది. రూతు వెళ్ళి నింపుకోవడము, రావడము, ఎలియాజర్ పోయడము, వంటలకు పోయడం మనం చూస్తాం. లోతుగా ఉంటుంది బావి. అట్లాంటి బావిలోనికి పల్లెటూరులో ఉన్నవారు, ఆ కాలంలో ఉన్నవారు బావిలోనికి వెళ్ళి నీళ్లు నింపుకొని మార్గం మధ్యలో వెళ్తున్నప్పుడు బాటసారులో ఉన్నవారు, సరే ఎవరైనా దాహంతో ఉన్నవారు ఆ దాహంకి ఇమ్మన్నప్పుడు వాళ్ళు దాహంకు నీళ్ళు ఇస్తున్నట్టుగా మనం చూస్తాం. అట్లనే ఈ లోకయాత్రలో ఉన్నటువంటి మనం కూడా యేసుక్రీస్తు ప్రభు అనేటువంటి బావి దగ్గరికి వెళ్ళి ఆ నీళ్ళ చేత మనం కూడా నింపబడాలి. నింపబడినప్పుడే కదా మనం, ఇప్పుడు ఈ పాట్ నిండి ఉంటేనే కదా ఇక్కడ నీళ్ళు ఇవ్వగలుగుతుంది. అదే ఈ పాట్ నిండకపోతే. కాబట్టి మనం కూడా దేవుని దగ్గరికి వెళ్ళి యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వెళ్ళి ప్రభా నన్ను కూడా నింపు అని ప్రభుని అడిగినట్టయితే ప్రభు ఏం చేస్తాడు, మనల్ని పరిశుద్ధాత్మ చేత నింపుతాడు. నింపుదల కార్యం ఎవరిది? పరిశుద్ధాత్మ దేవుని నింపే కార్యం. యేసుక్రీస్తు ప్రభు చనిపోయి వెళ్ళిపోయిన తర్వాత ఆదరణకర్తను నీ కొరకు పంపుతున్నాడు. ఎవరు ఆదరణకర్త అంటే పరిశుద్ధాత్మ అయినటువంటి దేవుడే. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రిత్వంలో ఏకత్వమై ఉన్నవాడు. తండ్రి మొదట ఉన్నాడు, కుమారుని భూమి మీదకి పంపినాడు. తిరిగి కుమారుడు మరణించి పాతిపెట్టబడి పునరుద్ధరణై లేచి తాను తిరిగి ఆరోహణమైతూ ఆయన మన కొరకు ఆదరణకర్తను పంపుతా వచ్చినాడు. ఆదరణకర్త ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుడు. నింపే పని పరిశుద్ధాత్మ దేవుడు. సరే, ఇప్పుడు చాలా ప్రాముఖ్యమైన ప్రశ్న ఏంటంటే ఇతరుల దాహం తీర్చాలంటే మనం నింపబడాలి. మరి ఎవరు నింపబడతారు? ఇప్పుడు మనకు వాటరింగ్ అని చెప్పి మనం వెళ్ళి అడిగినాము. మంచి గ్లాస్లో వాటర్ ఇస్తే తీసుకుంటామా, లేకుంటే అంత బూజు పట్టిన అంత పాపలు పట్టిన గ్లాస్లో వాటర్ ఇస్తే తాగుతాం? మంచి గ్లాస్లో ఇస్తేనే తాగుతాం కదా. అట్లనే యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఎవరిని నింపుతాడంటే ఎవరి హృదయం అయితే పరిశుద్ధంగా ఉంటుందో వారి హృదయాన్ని దేవుడు నింపుతాడు. సింపుల్. మనం ఎన్నో అంటే ఈ లెసన్లు చాలా పెద్ద చాప్టర్లు వేరేగా ఇచ్చినా కానీ నీకు అర్థమయ్యే భాషలో నేను చెప్పాలని నా ఆశ. ఎందుకంటే అదంగా చెప్పినట్టు చెప్పి కొంచెం మీకు అర్థం కాకుండా మీకు అర్థమయ్యే భాషలో నేను చెప్పాలని ఇష్టపడతాను. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారు ఎవరిని నింపాలని ఆశపడతాడంటే ఎవరి హృదయం అయితే పరిశుద్ధంగా ఉంటుందో వాళ్ళను నింపాలని యేసుక్రీస్తు ప్రభు వారు ఇష్టపడతారు. ఒకవేళ ఈ హృదయమే సరిగా లేదనుకో, నింపబడ్డా కానీ అది వేస్టే. అందుకనే ఇక్కడ మనం చూస్తాం. ఇప్పుడు ఇక్కడ చూస్తుంటున్నాం, ఇది లాస్ట్ పిక్చర్. ఇక్కడ చూస్తాం రెండు రిజల్ట్స్ కనబడతాయి. ఒకటి ఆనర్, ఒకటి డిసానర్. ఇక్కడ గ్లాస్ కనబడుతుంది. ఇది ప్యూర్ గ్లాస్లో వాటర్ వస్తూ ఉంటున్నాం. ఇప్పుడు ఇక్కడ ఇద్దరు యవనస్తులు కనబడతా ఉంటున్నారు. వీళ్ళిద్దరు కవల పిల్లలు. వీళ్ళిద్దరు కూడా కవల పిల్లలు. చూడడానికి ఒకేలాగా ఉంటారు. ఇప్పుడు మనం నార్మల్గా జనరల్గా కూడా చూస్తాం. కవల పిల్లలు ఉంటే వాళ్ళు చూడడానికి సేమ్గా కనబడతారు. వాళ్ళ పేరెంట్స్ కూడా వాళ్ళకి చిన్నప్పుడు పెద్ద అయినాక ఎవరు సెలక్షన్ వాళ్ళది అని చిన్నగా ఉన్నప్పుడు కూడా కవల పిల్లలు సేమ్ ఒకే డ్రెస్ కొనిస్తూ ఉంటారు. ఎందుకంటే అట్లా కవలలో పుట్టినారు కాబట్టి వాళ్ళకు సేమ్ డ్రెస్సెస్. కొంతమంది కవలలో పుట్టకుండా ఇద్దరు ఆడపిల్లలు ఉంటే ఇద్దరు మూడు పిల్లలు ఉంటే సేమ్ డ్రెస్సెస్ ఉండాలని అనుకుంటారు. కానీ కవల పిల్లలకు మెయిన్ ప్రయారిటీ ఇస్తారు. అట్లా ఏమనంటే సేమ్ డ్రెస్సెస్. ఇక్కడ కూడా మనం అట్లా చూస్తూ ఉంటాం. ఇద్దరు కవల పిల్లలు కనబడుతూ ఉంటున్నారు, ఇద్దరు సేమ్ కనబడుతూ ఉంటారు, సేమ్ డ్రెస్సింగ్ కనబడుతుంది. అట్లానే రెండు పాత్రలు కూడా కనబడుతూ ఉంటుంది, చూడడానికి కూడా సేమ్ కనబడుతూ ఉంటుంది. అయితే ఈ ఇద్దరు వ్యక్తుల్లో వ్యత్యాసం ఉంది. ఏం వ్యత్యాసం ఉందంటే, ఒకరు ప్రభు రక్తం చేత కడగబడిన వ్యక్తి మొదటి వ్యక్తి. ఈ వ్యక్తి ఎవరంటే ఇద్దరు కవలలేదు. బట్ ఈ వ్యక్తి ఎవరంటే ప్రభు రక్తం చేత కడగబడినటువంటి, అంటే రక్షణ పాప క్షమాపణ పొందుకున్నటువంటి వ్యక్తి మొదటి వ్యక్తి అయితే, రక్షణ పాప క్షమాపణ పొందుకున్నటువంటి వ్యక్తి రెండవ వ్యక్తి. అయితే ఇప్పుడు ఘనమైన పాత్ర ఎవరు, ఘనహీనమైన పాత్ర ఎవరు అంటే యేసు ప్రభు రక్తం చేత కడగబడినటువంటి వారందరూ కూడా ఘనమైనటువంటి పాత్రలుగా దేవుని దృష్టిలో పెంచబడతారు. వీరు బంగారము వెండికి సాదృశ్యంగా కనబడతారు. వీళ్ళు చేసే క్రియలు ఏంటి? వీళ్ళు చేసే క్రియలు ఏంటి? దేవుని మందిరానికి రెగ్యులర్గా వస్తారు, దేవుని ఆరాధిస్తారు,
తర్వాత సేవకులను గణపరుస్తారు, గౌరవిస్తారు, మందిరంలో ఉన్న ఎల్డర్స్ని గణపరుస్తారు. అంత మాత్రమే కాదు, స్కూల్లో ఒక రెస్పాన్సిబిలిటీగా ఉంటారు. అందరికీ స్కూల్లో కూడా టీచర్స్కి తర్వాత తన పై వారికి రెస్పెక్ట్ ఇస్తారు. స్కూల్లో మాత్రమే కాదు, ఇంటి దగ్గర చుట్టుపక్కల ఉన్నటువంటి వారితో అందరితో రెస్పెక్ట్గా జీవిస్తారు. ముఖ్యమైన విషయం ఏంటంటే యేసు ప్రభుని, దేవుని మందిరాన్ని ప్రేమిస్తారు, దేవుని ఆరాధిస్తారు. వీళ్ళు చేసేటువంటి పనులు తర్వాత తల్లిదండ్రులకు విధేయులై ఉంటారు. వీళ్ళందరినీ దేవుడు ఏ విధంగా భావిస్తూ ఉంటున్నాడంటే, వీళ్ళందరికీ ఈ కేటగిరీలో ఉన్న వాళ్ళను దేవుడు ఘనమైనటువంటి పాత్రలుగా దేవుడు ఇస్తూ ఉంటున్నాడు. ఇక్కడ ఇప్పుడు ఘనహీనమైన పాత్ర ఈ యొక్క అమ్మాయి కనబడుతూ ఉంటుంది. ఘనహీనమైన వీళ్ళు ఏం చేస్తారంట అంటే, వీళ్ళకి ఎవరితో సంబంధం లేదు, వారి సంతోషం వాళ్ళది, ఎవరిని గౌరవించారు, తర్వాత తల్లిదండ్రులకు లోబడరు, దేవుని మందిరమును ప్రేమించారు, దేవుని యొక్క పరిచర్యను ప్రేమించారు. అంటే చిన్న చిన్న బాధ్యతలు ఏమైనా మందిరంలో కానీ ఏ పని చేయరు, దేవుని మందిరాన్ని ప్రేమించరు, దేవుని ఆరాధించరు, ఎందుకంటే వాళ్ళకి రక్షణే లేదు. కాబట్టి ఈ క్వాలిటీస్ ఏవి కూడా వీళ్ళలో కనబడి. ఇప్పుడు మీరు చెప్పాలా, ఇప్పుడు ఈ రెండు వెజిల్స్లో ఈ ఇద్దరు వ్యక్తుల్లో ఎవరు దేవుని గణపరిచిన వారు, ఎవరు దేవుని గణపరచరు? ఘనమైన పాత్ర ఎవరు, ఘనహీనమైన పాత్ర ఎవరు? రక్షింపబడిన వారు రైట్ సైడ్ వాళ్ళ, లెఫ్ట్ సైడ్ వాళ్ళ? అంటే మీకు లెఫ్ట్ వస్తుంది, నాకు రైట్ వస్తుంది. ఇప్పుడు ఎవరు ఘనమైన దేవుని గణపరిచిన వారు, దేవుని దృష్టిలో ఘనమైన పాత్రలో ఉన్నవారు రైట్ సైడ్ ఉన్నవారు. లెఫ్ట్ సైడ్లో ఉన్నవారు దేవుని గణపరచినటువంటి వారు. కాబట్టి దేవుడు ఒక మాట అంటాడు, నన్ను గణపరిచే వారిని నేను గణపరుస్తాను కదా. మనకు వస్తుంది క్వశ్చన్, మనం దేవుని గణపరిస్తే, దేవుని కొరకు ఘనమైన పాత్రలు ఈ లోకంలో మనం జీవిస్తే మనకు వచ్చే లాభం ఏంటి? ప్రతి వ్యక్తి, ఈ భూమి మీద జీవిస్తున్న ప్రతి జీవి కానీ, ప్రతి వ్యక్తి కానీ ఆశించేది ఒకటే, నేను ఈ పని చేస్తే నాకు వచ్చే లాభం ఏంటి కదా. నేను ఈ పని చేస్తే నాకు వచ్చే ప్రాఫిట్ ఏంటిది అని ఆలోచిస్తారు. ప్రతి జీవి కూడా ఆలోచిస్తాడు, ప్రతి వ్యక్తి కూడా అదే ఆలోచిస్తాడు, నేను ఈ పని చేస్తే నాకు లాభం. దేవుడు నేను ఘనమైన పాత్రగా ఉండమని చెప్తా ఉంటున్నాడు. మనం ఘనమైన పాత్రగా జీవిస్తే మనకు వచ్చే లాభం ఏంటిదంటే, నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తాను. దేవుడు నీ నుంచి నా నుంచి కోరుతుంది కూడా అదే, మనం ఘనమైనటువంటి పాత్రలుగా ఉండాలని కోరుతున్నాడు, కానీ ఘనహీనమైనటువంటి పాత్రలు మనం ఉండకూడదని దేవుడు కోరుతాడు. ఘనమైన పాత్రలు ఎవరు? వెండి, బంగారం, అంటే విలువైనటువంటి వారు. దేవుని దృష్టిలో, దేవుని మందిరంలో విలువైనటువంటి పాత్రలు ఎవరంటే, దేవుని యొక్క విశ్వాసం నుంచి రక్షణ. ఎవరైతే దేవుని యొక్క విశ్వాసం నుంచి ప్రభు రక్తం చేత కడగబడతారో వారి హృదయం కడగబడుతుంది. దేవుడు వాళ్ళను పరిశుద్ధాత్మ చేత వాళ్ళను నింపుతాడు. ఈ నింపినటువంటి వ్యక్తి, ఈ స్త్రీ ఏ విధంగా అయితే నీళ్లను నింపి ఇతరులకు పంచుతా వచ్చిందో, పరిశుద్ధాత్మ చేత నింపబడినటువంటి ప్రతి వ్యక్తి కూడా నింపబడిన వారై ఇతరుల యొక్క దాహమును తీర్చేవారు. ఇంతవరకు దేవుని దాహాన్ని తీర్చలేకపోతున్నాము, ఇతరుల దాహాన్ని తీర్చలేకపోతున్నాము, ఇతరులను రక్షణ మార్గంలోకి నడిపించలేకపోతున్నాము. దేవుని మందిరంలో వెండి పాత్ర వలె, బంగారు పాత్ర వలె, వెండి పాత్ర వలె బహుశా ఉండలేదేమో. అయితే దేవుడు ఈ VBSలో 2024 VBSలో మొదటి క్లాస్లో దేవుడు నీతో నాతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నీవు నేను ఇంతకుముందు మనం ఎట్లా ఉన్నామో దేవుడికి అది అనవసరం, కానీ అందుకని అపోస్తున్న పౌలు అంటాడు, వెనుకున్నది మర్చి ముందున్న దాని కొరకు వేగిరపడగలిగి. ఘనహీనమైన పాత్రలుగా ఉంటే దేవుడి సన్నిధిలో ఎదగాలనుకుంటున్నాను. ప్రభా, నేను నిష్ప్రయోజకుడిగా ఉన్నాను, నిష్ప్రయోజకురాలుగా ఉన్నాను, ఘనహీనమైన పాత్రగా నేను ఉన్నాను, అశుభ్రమైన నా హృదయంతో ఉన్నాను, మరి ఇతరుల దాహం తీర్చలేని వాడిగా ఉన్నాను. మొట్టమొదటిగా నా దాహాన్ని తీర్చలేదు, తర్వాత ఇతరుల దాహాన్ని కూడా తీర్చలేకపోతున్నాను. కాబట్టి నీ యొక్క పాదముల చేతకు వస్తుంటున్నాను, నీ రక్తంతో నన్ను కడుగు, నన్ను పరిశుద్ధపరచు, పవిత్రపరచు. ఈ యొక్క నా హృదయం అనే వెసిల్ని కడుగు, పరిశుద్ధాత్మ చేత నన్ను నింపబడిన అనుభవంతో నన్ను నడుపు. ఈ నింపబడినటువంటి ఈ అనుభవంతో అనేకుల యొక్క దాహం, అంటే ఆత్మ సంబంధమైనటువంటి దాహం, అంటే యేసుక్రీస్తు ప్రభువాన్ని పరిచయం చేసే విధానంలో ఆ విధంగా ఈ యొక్క పాత్రను, అంటే పాత్ర అంటే నథింగ్ బట్ నువ్వు నేను. కాబట్టి ఈ అపవిత్రమైనటువంటి పాత్ర నా హృదయం కడిగి పరిశుద్ధపరిచి, పవిత్రపరిచి, పరిశుద్ధ ఆత్మ చేత నన్ను నింపి నీ కొరకు రానున్న దినాల్లో విలువైన పాత్రగా, దేవునింటిలో బంగారు పాత్రగా, వెండి పాత్రగా నన్ను వాడుకోకూడదు. నీ కొరకు వాడుకో, నీ యొక్క
రాజ్య వ్యాప్తి కొరకు నన్ను వాడుకో అని ప్రభుని మనం అడిగినట్టయితే దేవుడు ఆ విధంగా మనల్ని సిద్ధపరిచి రానున్న దినాల్లో ఆయన నమ్మకంగా మనల్ని నడిపించిన కనుక దేవుడు తన వాక్యంను ఆశీర్వదించి దీవించిన కనుక ప్రార్థన చేసుకుంటాం. బానక ప్రార్థన చేసి అక్కడ వచ్చి నిలబడి చేయండి. ప్రేమగల తండ్రి, దయగల రాజా, వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభావ. దయగల తండ్రి, మమ్మల్ని ఎంతో ప్రేమించి, మా బిడ్డను ఎంతో ప్రేమించి ఇవి బేసు మీరు ఏర్పాటు చేస్తుంది దాన్ని బట్టి వందనాలు ప్రభావ. దయగల రాజా, మరి నీ దాసుని నిలబెట్టుకుని చక్కటి మాటలు ఆయన నోటి నుంచి దవడ సింహాసం నుంచి మీరు విడుదల చేసిన ప్రతి ఒక్క మూల్యమైన వాక్కును బట్టి వందనాలు ప్రభావ. నా తండ్రి మరి వెజల్స్ నుంచి మాట్లాడు మా హృదయమని ఆ పాత్రను ప్రభావ ఏ విధంగా నింపుకోవాలో మీరు మాట్లాడుతూ వచ్చారు ప్రభావ. గృహంలో ప్రభావ అనేక రకాలైన పాత్రలు ఉంటాయి. వెండి బంగారం చేదు వెండి పాత్రలు, బంగారు పాత్రలు ఉంటాయి. మరి కర్రవి ఉంటాయి, మట్టివి ఉంటాయి. అలాగే మనుషులు రకరకాలు ఉన్నప్పటికీ నీకు ఇష్టమైన పాత్రలుగా మీరు జీవించాలని ప్రభావ మీరు కోరుకుంటున్న విధానం బట్టి వందనాలు ప్రభావ. ఉదయకాలంలో ప్రభావ నీ యొక్క వాక్యాన్ని ప్రభావ నింపుకుని ప్రభావ వెండి వలె బంగారం వలె ప్రభావ నీ కోసం జీవించాలని ఆ నింపబడిన ఆ వాక్యాన్ని ప్రభావ అతని ఇతరులకు పంచాలని అనేక మంది ప్రభు దాహంతో అల్లాడుచుండగా ప్రభా దయగల రాజా వాళ్ళందరినీ మీరు రక్షించాలని మీరు మా ద్వారా మీరు మాట్లాడుతున్నారు ప్రభా. మేమైతే ప్రభా నేను దయగల రాజా ఇతరుల కోసం ప్రార్థించేవారుగా, ఇతరుల కోసం ప్రభా మేము నీ నామాన్ని ప్రవచించేవారుగా సహాయం చేయవలసిందిగా వెళ్ళిపోతున్నాం ప్రభా. దయగా నిష్ప్రయోజనమైన దాసులాగా కాకుండా ప్రయోజనమైన దాసులాగా మేము ఉండాలని కోరుకుంటున్నాను. పలునాడు ప్రభా మా ప్రతి ఒక్క బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ప్రభు చూపించింది, దయ చూపించింది. వారి హృదయంలో మీరు ప్రభా వారి హృదయాన్ని కడిగి పవిత్రపరిచి ప్రభా మీరు నివసించవలసిందిగా వెళ్ళిపోతున్నాం ప్రభా. పరిశుద్ధాత్మతో నింపండి, అనేకులకు మీ వాక్యాన్ని అందించడం సహాయం దయచేయండి ప్రభు. ఘనమైన పాత్రలుగా మా బిడ్డల్ని మమ్మల్ని మీరు వాడుకోవాల్సింది ఎదుర్కొంటూ ఎంతో చక్కటి మాటలు, జీవంగల మాటలు మాకు దయచేసినందుకున్నారు ప్రభావ. నీకు ఏమీ చూడడం తీసుకున్నాను ప్రభావ. ఈ మంచి చక్కని మాటలు వినిపించిన వందనాలు చెల్లించుకుంటూ నా ప్రభును ప్రీకు మోడల్ యేసుక్రీస్తు శ్రేష్టమైన నన్ను అడిగి పెట్టుకున్నాను తండ్రి. ఆమేన్. ఫస్ట్ డే మెమరీ వర్స్ మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 7వ వచనం. ఫస్ట్ సామ్యూయల్ చాప్టర్ 16 verse 7 కంటత వాక్యం. దయచేసి ఎవరైనా చదవచ్చు, ఇంగ్లీష్లో కానీ తెలుగులో కానీ. ఫస్ట్ సామ్యూయల్ చాప్టర్ 16 verse 7 చదవండి ఎవరన్నా. ఇంగ్లీష్ అని పర్లేదు. తెలుగులో నేను చెప్తాను. అయితే యెహోవా సమూయేలుతో ఇలా సెలవిచ్చెను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టుకును, మనుషులకు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. నేను అతన్ని త్రోసివేసి ఉన్నాను, మనుషులు పైరూపం లక్ష్య పెట్టుడు కానీ యెహోవా హృదయమును లక్ష్య పెట్టు. ఇంతకుముందు మనం లెసన్ చెప్పుకున్నట్టుగా అంశలోము సౌందర్యం గలవాడు, బట్ లోపల తన హృదయం ఎట్లా ఉంది, కపటంతో నిండుకుంటుంది. అందుకనే మన కటత వాక్యం ఏంటిదంటే మనుషులు పైరూపం లక్ష్య పెడతారంట కానీ యెహోవా హృదయమును లక్ష్య పెడతారు. కాబట్టి మనకు ఫస్ట్ కంటత వాక్యం ఫస్ట్ సామ్యూయల్ చాప్టర్ 16 verse 7. మీరు కంటత వాక్యాలన్నీ నేర్చుకొని లాస్ట్ డే మీకు ఎగ్జామ్ ఉంటుంది. కాబట్టి ఎగ్జామ్ కొరకు ప్రిపేర్ కావాలి. మరి ఎంతమంది 10 daysకి 10 కంటత వాక్యాలు రాస్తారో సీనియర్ క్లాస్లో మంచి చూడాలన్నది దేవుని ఆశ. నా ఆశ కాదు, మనందరి ఆశ కాదు, దేవుని ఆశ. కాబట్టి కంటత వాక్యం కొరకు ప్రిపేర్ అవుతుంది. అన్నీ ఒకసారి నేర్చుకుంటామంటే కష్టం. కాబట్టి ఏ రోజుది ఆ రోజు నేర్చుకుంటే మీకే ఈజీ కదా.
అన్నీ ఒకసారి నేర్చుకుంటాము లాస్ట్లో చూసుకుందాంలే అని అనుకుంటే మీకే కష్టమైంది. కాబట్టి అట్లా కాకుండా ఏ రోజు కంటక వాక్యము ఆ రోజు నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ప్రైజ్ లార్డ్ అందరికీ. Praise the Lord.